తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ నెల 15న ప్రారంభం కానుంది. సంగారెడ్డిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1.05 కోట్ల నామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకేసారి పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేషన్ కార్డుల పంపిణీకి ముందు లబ్ధిదారుల జాబితాల ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కార్డుల ముద్రణ, రవాణా ప్రక్రియపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించింది. జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పంపిణీ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం సంబంధిత అధికారులు సమగ్ర నివేదికలను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ నెల 15న ప్రారంభం కానుంది. సంగారెడ్డిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1.05 కోట్ల లామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకేసారి పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేషన్ కార్డుల పంపిణీకి ముందు లబ్ధిదారుల జాబితాల ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కార్డుల ముద్రణ, రవాణా ప్రక్రియపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించింది. జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పంపిణీ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం సంబంధిత అధికారులు సమగ్ర నివేదికలను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.